మెయిన్గా ప్రాబ్లం వచ్చేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో యా. వాళ్ళకి ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? సో ఇప్పుడు డయాబెటీస్ వల్ల ఎలా అయితే మనకు హార్ట్ డ్యామేజ్ కానీ ఎలా అయితే కిడ్నీ డ్యామేజ్ అవుతుందో అలాగే కంటి నరం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. దీన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో ఈ కంటి నరంలో కూడా ఏంటంటే బ్లడ్ వెసల్స్ ఉంటుంది. సో ఈ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కానీ షుగర్ కొంతకాలంగా అంటే 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బ్లడ్ వెసల్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల మన విజన్ పోయిందనుకోండి మళ్ళీ తిరిగి రాదు. సో అందుకని ఇన్ కేస్ యు ఆర్ డయాబెటిక్ లేదంటే ఇన్ కేస్ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందంటే మ్యాండేటరీగా ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఐ చెకప్ చేయించుకోండి. ఐ చెకప్ అన్నప్పుడు విజన్తో పాటు మనం డ్రాప్స్ చేసి కంటి నరం కూడా ఎలా ఉందో మనం చెక్ చేస్తాం. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆల్సో జస్ట్ షుగర్ లెవెల్స్ ఒకటి కంట్రోల్ చేసుకొని యాన్యువల్ ఐ చెకప్ చేయించుకోండి. ఓకే. ఇన్ కేస్ మీరు డయాబెటిక్ రెటినోపతి అని మీకు డయాగ్నోస్ అయింది అంటే నార్మల్గా డయాబెటిక్ రెటినోపతి అనేది మైల్డ్ స్టేజ్ కానీ మోడరేట్ కానీ సివియర్ స్టేజ్ అని ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు లేజర్ కానీ ఇంజెక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ చాలా లేట్ స్టేజెస్లో వచ్చినప్పుడు మనకు డయాబెటిక్ రెటినోపతికి సర్జరీ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే. వీళ్ళకి సర్జరీకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అయితే డయాబెటీస్తో సర్జరీ చేసుకోవచ్చా? షుగర్ లెవెల్స్ ఎనీ సర్జరీ మీరు మన బాడీలో control ఏ సర్జరీ అయినా కానీ అన్లెస్ అంటే ఇట్ ఇస్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ బీపీ అనేది కంట్రోల్ ఉండాలి. అప్పుడే మనం సర్జరీ అనేది చేస్తాము. సో షుగర్ లెవెల్ హ్యాస్ టు బి అండర్ కంట్రోల్ దెన్ వీ హ్యావ్ టు